అగ్నివీర్ ఆర్మీ మరియు టెరిటోరియల్ ఆర్మీ ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఎందులో చేరితే కెరీర్ బాగుంటుంది అనే దాని మీద ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తూ వీడియో చేశాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన కమాండో మైండ్ సెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ముందుగా అగ్నివీర్ ఆర్మీ మరియు టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఏజ్, హైట్, వెయిట్, చెస్ట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ ఎట్లా ఉంటాయి, లీవ్స్, డ్యూరేషన్ అంటే సర్వీస్ ఎంత టైం చేస్తారు అండ్ శాలరీకి సంబంధించి వివరాలు పూర్తిగా తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా ఏజ్కి సంబంధించి చూస్తే అగ్నివీర్కి 17.5 to 22 ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ టెరిటోరియల్ ఆర్మీలో 18 to 42 ఏజ్, అంటే ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా అగ్నివీర్తో కంపేర్ చేస్తే ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా సరిపోతుంది. అగ్నివీర్ ఏజ్ అయిపోయిన వారికి టెరిటోరియల్ ఆర్మీలో చేరడానికి ఒక సువర్ణ అవకాశం. ఏజ్ 18 to 42 అంటే ఇది ఒక గొప్ప అవకాశం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అగ్నివీర్కి 10th and 12th ఉన్న అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ టెరిటోరియల్ ఆర్మీకి కూడా 10th and 12th పోస్టులు ఉంటాయి. అగ్నివీర్లో జీడీ, ట్రేడ్స్మెన్ 10th, ట్రేడ్స్మెన్ 8th, క్లర్క్ అండ్ టెక్నికల్ పోస్టులు ఉంటాయి. క్లర్క్ అండ్ టెక్నికల్కి 12th పాస్ అయి ఉండాలి. మరియు టెరిటోరియల్ ఆర్మీలో జీడీ, ట్రేడ్స్మెన్ 10th అండ్ ట్రేడ్స్మెన్ 8th కూడా ఉంటాయి. క్లర్క్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. టెరిటోరియల్ ఆర్మీలో టెక్నికల్ పోస్టు ఉండదు, అగ్నివీర్లో మాత్రమే టెక్నికల్ పోస్ట్ ఉంటుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే అగ్నివీర్ హైట్ జీడీ అండ్ ట్రేడ్స్మెన్ 166 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. టెక్నికల్ 165, క్లర్క్ 163, చెస్ట్ 77 మినిమం ఉండాలి. అండ్ బ్రీత్ ఇంక్రీజ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. వెయిట్ హైట్కి తగ్గ వెయిట్ ఉంటే సరిపోతుంది. అండ్ టెరిటోరియల్ ఆర్మీలో ఎనీ ట్రేడ్, ఏ ట్రేడ్ అయినా సరే జస్ట్ 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అగ్నివీర్ ఆర్మీతో పోలిస్తే టెరిటోరియల్ ఆర్మీలో హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి అగ్నివీర్లో హైట్ రాని వారు టెరిటోరియల్ ఆర్మీకి ట్రై చేయొచ్చు. అండ్ చెస్ట్ ఇంకా సేమ్ అగ్నివీర్ లాగే మినిమం 77 ఉండాలి. ఎక్స్పెన్షన్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. వెయిట్ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నా సరిపోతుంది. తర్వాతకి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అగ్నివీర్కి అయితే ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్ రాయాలి. సిబిటి ఎగ్జామ్ తర్వాతకి ఆన్లైన్ సిబిటి రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాతకి వాళ్ళకి ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఈవెంట్స్ పెడతారు. ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఉంటుంది. మెడికల్లో ఫిట్ అయిన వారికి వారి ఎగ్జామ్ స్కోర్ అండ్ ఫిజికల్ స్కోర్ రెండు చూసి టాప్లో ఉంటే వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫైనల్ మెరిట్లో వస్తుంది. ఆ ఫైనల్ మెరిట్ వచ్చిన తర్వాత వారిని ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేరు, ఇది ఆఫ్లైన్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేయరు. ఒక న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది కంప్లీట్ ఆఫ్లైన్ నోటిఫికేషన్. ఈ ర్యాలీకి వెళ్ళాలంటే ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఏ డాక్యుమెంట్స్ అనేవి నేను తర్వాత చెప్తా. ముందుగా ర్యాలీ కండక్ట్ చేస్తారు. ర్యాలీ కొట్టిన వారికి మెడికల్ ఉంటుంది. మెడికల్ ఫిట్ అయిన వారికి తర్వాతకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఫిజికల్లో మంచి స్కోర్ ఉన్న వారికి ఫైనల్ మెరిట్లో నేమ్ వస్తుంది. ఈ ఫైనల్ మెరిట్లో నేమ్ వస్తే జాబ్ వచ్చినట్టే. అగ్నివీర్ ఆర్మీ మరియు టెరిటోరియల్ ఆర్మీలో ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం వేరే ఉంటుంది. అగ్నివీర్ ఆర్మీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 బోర్డులు ఉంటాయి. అది టీఏలో పోలిస్తే ఓన్లీ 2 బోర్డ్సే ఉంటాయి. కాబట్టి అగ్నివీర్ ఆర్మీ రన్నింగ్తో పోలిస్తే టీఏ ఆర్మీ కొట్టడం అనేది కష్టంతో కూడుకున్న పని. ఇంకా పుల్అప్స్, జిగ్జాగ్, 9 feet డిచ్ యాజ్ యూజువల్గా టీఏలో ఉన్నట్లే ఉంటాయి. టీఏ ఆర్మీ రన్నింగ్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 1కి 60 మార్క్స్ ఉంటాయి. సేమ్ అగ్నివీర్ లాగే 60 మార్క్స్ ఉంటాయి. కానీ గ్రూప్ 2లో మాత్రం 40 మార్క్స్ ఉంటాయి. అగ్నివీర్లో అయితే 48 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 8 మార్క్స్ గ్రూప్ 2 కొడితే తగ్గుతాయి. కాబట్టి టీఏ ఆర్మీలో గ్రూప్ 1 కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మార్క్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి గ్రూప్ 1 కొట్టాలంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ పుల్అప్స్, జిగ్జాగ్, 9 feet డిచ్ యాజ్ యూజువల్ సేమ్ అగ్నివీర్ లాగా. ఇంకా అగ్నివీర్ మరియు టెరిటోరియల్ ఆర్మీ డ్యూరేషన్ అంటే వీరి సర్వీస్ కాలం ఎంత. అగ్నివీర్ అయితే 4 years. 4 years తర్వాతకి 25% పర్మనెంట్ చేస్తారు. టీఏ ఆర్మీ అయితే ఫస్ట్ 7 years అని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు. కానీ న్యూ రూల్ ప్రకారం వీరిని పర్మనెంట్ చేస్తారు.
ఇంకా లీవ్స్ చూసుకుంటే అగ్నివీర్కి సంవత్సరానికి 30 డేస్ ఉంటాయి. సిక్ లీవ్స్ అంటే మీకు ఏమైనా సిక్ అయినా మీ మెడికల్ ఆఫీసర్ డిసైడ్ చేస్తే సిక్ లీవ్స్ కూడా కొన్నిసార్లు శాంక్షన్ చేస్తారు. అండ్ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి లీవ్స్ చూసుకుంటే టోటల్ 90 డేస్, యాన్యువల్ లీవ్స్ 60 డేస్, క్యాజువల్ లీవ్స్ 30 డేస్. అంటే అగ్నివీర్తో పోలిస్తే ఇక్కడ 2 months లీవ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అగ్నివీర్తో పోలిస్తే టీఆర్మీలో లీవ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా బెనిఫిట్స్ చూసుకుంటే అగ్నివీర్గా రిటైర్ అయ్యాక 4 years తర్వాతకి అగ్నివీర్ సేవానిధి అని 11 lakhs వస్తాయి. అండ్ వారు సర్వీస్ చేస్తున్న టైంలో సిఎస్డి క్యాంటీన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. వారికి లిక్కర్ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి బెనిఫిట్స్ చూసుకుంటే వీరికి 15 years తర్వాతకి పెన్షన్ ఉంటుంది. అండ్ సిఎస్డి కార్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి. వీరికి సర్వీస్ టైంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా వీరికి అలాట్ చేస్తారు. వీరికి లిక్కర్ కార్డు ఉంటుంది అండ్ ఫ్యామిలీకి మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక కూడా వారి చైల్డ్కి చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ అని ఇవి కూడా ఇస్తారు. మీరు ఫ్యూచర్లో టెరిటోరియల్ ఆర్మీ బెనిఫిట్స్కి సంబంధించి ఒక వీడియో చేయండి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. దానికి గల కామెంట్స్ ఎక్కువ వస్తాయి. నేను ఖచ్చితంగా టీఆర్మీ బెనిఫిట్స్ అని ఖచ్చితంగా ఒక వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ శాలరీ. అగ్నివీర్లో శాలరీ 30,000, 9,000 కట్ చేసుకొని 21,000 పర్ హ్యాండ్ ఇస్తాడు వీరికి ట్రైనింగ్లో. వీరికి ట్రైనింగ్ అయిన తర్వాతకి వీరి సర్వీస్లో ఉన్న టైంలో రిస్క్ అలవెన్స్ కూడా వీరికి దొరుకుతుంది. వీరికి డిఏ, హెచ్ఆర్ఏ అటువంటి అదర్ అలవెన్స్ అయితే వీరికి ఉండవు. వీరికి పెన్షన్ ఉండదు. కాశ్మీర్ అటువంటి ఏరియాలు చేసినప్పుడు వీరికి రిస్క్ అలవెన్స్ దొరుకుతుంది. అప్పుడు 45 to 55 వరకు కూడా శాలరీ వీరికి వస్తుంది. అండ్ టెరిటోరియల్ ఆర్మీ శాలరీకి సంబంధించి అగ్నివీర్తో పోలిస్తే వీరికి శాలరీ ఎక్కువ ఉంటుంది. వీరికి మినిమం 45 to 50 వరకు ఉంటుంది శాలరీ. వీరు కాశ్మీర్ అటువంటి ఏరియాలు చేసినప్పుడు 70 to 80 వరకు కూడా శాలరీ వీరికి రావచ్చు. టెరిటోరియల్ ఆర్మీలో డిఏ, హెచ్ఆర్ఏ ఇవి కూడా వస్తాయి. కాబట్టి కాశ్మీర్ అటువంటి ఏరియాలు చేసినప్పుడు రిస్క్ అలవెన్స్ కూడా వస్తుంది. కాబట్టి వీరికి అగ్నివీర్తో పోలిస్తే ఎక్కువ శాలరీ వస్తుంది. టీఏకు సంబంధించి శాలరీ గురించి ఇంకొక వీడియో చేయమని కామెంట్లు అడిగితే నేను టీఏకు సంబంధించి శాలరీ మీద కూడా ఒక వీడియో చేస్తాను. దానికోసం ఎక్కువ కామెంట్స్ వస్తే చేస్తాను. అండ్ ఇంకా టీఆర్మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎంత శాలరీ వస్తుంది, ట్రైనింగ్ అయిన తర్వాత ఎంత శాలరీ వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తా. అగ్నివీర్ మరియు టెరిటోరియల్ ఆర్మీ ఈ రెండింటిలో బెటర్ ఏదని అంటే ఈ రెండు దేశానికే సేవ చేస్తాయి. మన ఆలోచనలో చేంజ్ ఉంటే తప్ప ఈ రెండింటిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ రెండు దేశాన్ని రక్షించే బలగాలు. కాకపోతే లాంగ్ టర్మ్ సర్వీస్ చేయాలనుకుంటే టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అవ్వండి. అండ్ యంగ్ ఏజ్లో వెళ్ళి నేను కొన్ని ఇయర్స్ ఆర్మీలో సర్వీస్ చేస్తాను అనుకుంటే అగ్నివీర్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు అగ్నివీర్కి ట్రై చేస్తున్న వారు మాత్రం ప్లాన్ బి కింద టెరిటోరియల్ ఆర్మీని పెట్టుకొని, ఎందుకంటే మీరు ఫస్ట్ అగ్నివీర్లో చేరకపోయినా టీఏలో చేరవచ్చు. అండ్ అగ్నివీర్కి ఏజ్ అయిపోయిన వారు, హైట్ లేని వారు వీరందరూ టెరిటోరియల్ ఆర్మీకి ట్రై చేసుకోవచ్చు. కానీ అగ్నివీర్తో పోలిస్తే టెరిటోరియల్ ఆర్మీ రన్నింగ్ కొట్టడం అనేది కష్టం. ఎందుకంటే అగ్నివీర్తో పోలిస్తే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉన్నా సరే మంచి నేషనల్ రన్నర్స్ టీఏకు ట్రై చేస్తుంటారు. కాబట్టి అగ్నివీర్ ట్రై చేస్తున్నట్టు ప్లాన్ బి కింద పెట్టుకొని అగ్నివీర్తో పాటు టెరిటోరియల్ ఆర్మీ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీ ప్రాక్టీస్ మంచిగా ఉంటే టీ రన్నింగ్ కూడా కొట్టచ్చు. టీ రన్నింగ్ అచీవబుల్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ ఉంటే టీఏ కొట్టడం ఈజీనే. అగ్నివీర్ అండ్ టీ రెండింటిలో బెనిఫిట్స్ పరంగా చూస్తే కొంతవరకు టీఏ కొంతవరకు కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ ఇవన్నీ చూసి మీరే డిసైడ్ కాండి. అండ్ అగ్నివీర్ ఆర్మీ, టెరిటోరియల్ ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వారికి నా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా. అండ్ మన కమాండో మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో లాస్ట్ కామెంట్ చేయండి. ఫైనల్గా జై హింద్.